రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం షష్టిపూర్తి. ఈ సినిమాలో 38 ఏళ్ల తర్వాత మరోసారి రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటగా నటించారు. లేడీస్ టైలర్ తర్వాత వారు కలిసి నటించిన సినిమా ఇదే. పవన్ ప్రభ దర్శకత్వంలో హీరో రూపేష్ ఈ సినిమా నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఇందులోని పాటలను చైతన్య ప్రసాద్, రెహమాన్, ఆస్కార్ విజేత కీరవాణి రాశారు. బుధవారం గ్లింప్స్ విడుదల సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు, కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉంది అంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం. ఇదో మంచి కథా చిత్రం. తెలుగువారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని అన్నారు. మంచి విలువలతో కూడిన చిత్రమిదని అర్చన చెప్పారు. ఈ సినిమాను చూసి ఆదరించవలసిందిగా రూపేష్, పవన్ ప్రభ కోరారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చైతన్య ప్రసాద్, హీరోయిన్ ఆకాంక్ష సింగ్, జబర్దస్త్ రామ్, చలాకీ చంటి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మరో 20 నిమిషాలు నిడివి పెంచి రీలోడ్ చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. ఈ సరికొత్త వర్షన్ ను జనవరి 11న సంక్రాంతి కానుకగా థియేటర్లో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ వర్షన్ మరో వారం ఆలస్యంగా థియేటర్లోకి రాబోతోంది. సాంకేతిక పరమైన సమస్యల కారణంగా కాస్తంత ఆలస్యంగా దీనిని జనవరి 17 నుండి ప్రదర్శించబోతున్నామని తెలిపింది. సో 3 గంటల 20 నిమిషాలు పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ చూడాలంటే ఈ నెల 17 వరకు ఓపిక పట్టాల్సింది. రుచిత మహాలక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా తల్లి మనస్సు. కమల్ కామరాజ్, సాత్విక్, సాహిత్య, దేవిప్రసాద్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు అనంత్ కిషోర్ దీనిని నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య శిష్యుడు వి శ్రీనివాసును ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. తల్లి మనసు కొడుకు కోసం ఎంతలా పరితపిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి కొడుకు జీవితంలో జరిగిన ఊహించని పరిణామాల కారణంగా ఆ తల్లి మనసు ఎంతగా తల్లడిల్లిందో ఈ సినిమాలో చూపించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తల్లి మనసు చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాలనుకుంటున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్నారు రోజారమణి. అలానే యుక్త వయసులోనూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారామె. ఇక ఆమె భర్త చక్రపాణి కన్నడ చిత్రసీమలో భక్తిరస ప్రధాన చిత్రాల్లో నటించి తన సత్తాను చాటారు. వీరిద్దరి ముద్దుల కొడుకు తరుణ్ సైతం అమ్మ అడుగుజాడల్లో నడుస్తూ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ తరువాత యుక్త వయసులో హీరోగా సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తరుణ్ అనగానే ఠక్కున నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సినిమాలు గుర్తొస్తాయి. అదృష్టం, సోగ్గాడు, శశిరేఖ పరిణయం వంటి సినిమాలలో కాస్తంత భిన్నమైన పాత్రలు చేశాడు తరుణ్. అయితే కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నాడు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిగే తరుణ్ కోసం ఇప్పటికీ పాత్రలు రాయడానికి రచయితలు రెడీగానే ఉంటారు. అయితే అలాంటి విశాలమైన ఆలోచన తరుణ్ కు ఉందా లేదా అన్నదే సందేహం. జనవరి 8న తరుణ్ బర్త్డే. ఈ సందర్భంగా విషెస్ చెబుతూ మళ్లీ అతని రీఎంట్రీ వార్త కోసం ఎదురు చూద్దాం. నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడు వశిష్ఠ. కెరీర్ ప్రారంభంలో వశిష్ఠ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రేమలేఖ రాసే మూవీలో హీరోగా నటించాడు. అంజలి హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను గీత రచయిత కులశేఖర్ డైరెక్ట్ చేశారు. చాలా ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో రూట్ మార్చి దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని మొదలెట్టాడు వశిష్ఠ. పలువురు అగ్రదర్శకుల దగ్గర శిక్షణ పొందిన అనంతరం బింబిసార చిత్రాన్ని వశిష్ఠ రూపొందించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించి వశిష్ఠకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ పొందాడు వశిష్ఠ. ఇప్పుడు చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏప్రిల్లో ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 8 వశిష్ఠ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేద్దాం.